పొందుతుంది బ్రాహ్మణ సామాజిక వర్గం. హిందూ మతాన్ని ఎవరైతే నిశ్చితంగా పరిశీలిస్తారో, చదువుతారో, మత గ్రంథాలను శోధిస్తారో, ఎవడు నేను హిందువునని చెప్పుకోడు. స్వాభిమానం, గౌరవం కలిగినటువంటి వాడు ఎవడు నేను చెప్పుకోడు. కారణం ఏంటంటే హిందూ మతంలో బ్రాహ్మణులకు తప్ప బ్రాహ్మణేతరులకి గౌరవం లేదు. జాషువా ఒక మాట చెప్తాడు, కనపడలేదు దైవతము కాని పదార్థము భారతము నన్ను. భారతదేశంలో అన్ని దేవుళ్ళే, కుక్క దేవుడే, పంది దేవుడే, అన్ని దేవుళ్ళే. పంది వరహ అవతారం, విష్ణు అవతారం. వైజాగ్లో చాలా పెద్ద ఒక కొండ ఉంటుంది, అక్కడ సింహాచలం అని. ఆ సింహాచలం సంవత్సరంలో ఒకసారి కొండ చుట్టూ తిరుగుతారు. కొండ చుట్టూ ఎంత ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 35 కిలోమీటర్లు వస్తుంది. ఆ కొండ చుట్టూ తిరిగి దేవుడి దగ్గరికి పోతే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పేసి పొడవమని వెళ్ళిపోయి కాళ్ళన్నీ గుడ్డలు కట్టుకొని పారిపోతుంటారు. అక్కడ ఉన్న దేవుడు అని అడిగిన ఒకసారి పోతున్నావు, అమ్మ అంత కష్టపడి పోతున్నావు కదా, దాని మీకు నా నరసింహస్వామి సార్ సింహమణి నీ బొందరా నరసింహస్వామి కాదురా అయినా పంది దేవుడు అని. పంది వరహావతారం, కష్టపడి 10 మందికి తిండి పెట్టేవాడు, ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామి ఉండేటువంటి వాడు, తెల్లారిని రోడ్లు ఊడ్చేవాడు, తెల్లారిని బాత్రూమ్ కడిగేవాడు, తెల్లారిని గుడ్డలు పిండేవాడు, తెల్లారిని వంట చేసేటువంటి వాడు, సర్వసాధన చేస్తూ ఈ దేశానికి సిరి సంపదలు సృష్టిస్తున్నటువంటి వాడు, ప్రధాన భాగస్వామి ఉన్నవాడు, అంచనాడు వాడు ఇతడు, ముట్లాడు వాడు ఇతడు, చండాలుడు అవుతాడు. ఎలాంటి శ్రమ చేయకుండా ప్రజల్ని బలన్న ముక్కుగా ప్రజలు దోసుక తిని బతుకుతున్నటువంటి వాడు భూసుడు అవుతాడా? పంది దేవుడు అవుతుందా? బియ్య తినే పంది దేవుడు అవుతుంది. కష్టపడి 10 మందికి తిండి పెట్టేవాడు అంచనాడు వాడు అవుతుందా? ఇలాంటి ఒక హిందూ సామాజిక వ్యవస్థని ఎందుకు గౌరవించాలన్నా? బ్రాహ్మణులకు తప్ప బ్రాహ్మణేతరులకి పీసమంతా కూడా నిలవలేదు ఈ సమాజంలో. దళితులు, నిమ్న వర్గాలు నువ్వు ఏ స్థాయిలో ఎదుగో నాకు తెలిసి ఇలాంటి బాధలు మా సార్ కూడా పడి ఉంటారు. చాలా మంది మిత్రులు అనుకుంటారు ఆర్థికంగా ఎదగడం మీరు కాదని చెప్పడు. నువ్వు ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నా, నువ్వు ఏ పదవిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా సామాజిక వ్యవస్థ నిన్ను వెంటాడుతుంది. ఇది మీరు మర్చిపోకూడదు. రామనాథ్ కోవింద్ ఉన్నాడు, గుడిమెట్లు ఎక్కనీయలేదు. ద్రౌపది ముర్ము ఉంది, గుడిలోకి రానివ్వలేదు. పార్లమెంటు ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళకి ఆహ్వానం లేదు. రాముడు గుడి కట్టాలి దేశంలో. అసమానతలకి వర్ణాశ్రమ ధర్మాలకి కాపాడినటువంటి గొప్పవాడు రాముడు. ఆయనకు గుడి కట్టారు. వేమని అంటారు ఒక మాట, కనక మృగము పువ్విని కద్దులే కనకయే తరుణి విడిచిపోయ దాసరథియు తెలివిలేనివాడు దేవుడెట్లా యదా విశ్వదాభిరామ వినురవేమా. డియర్ బంగారు లేకపోతుంది, డియర్ బంగారు లేకపోతుందని సీతమ్మ రాముడిని అడిగిందట, గీకిందట, బంగారు లేకపోతుంది. ఎందుకంటే బంగారు లేదు నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్పితే. రామాయణ మహాభారతాలు 300కి పైగా ఉన్నాయి. వాల్మీకి రామాయణాన్ని చూస్తే వాల్మీకి చెప్పిన మాటే. డియర్ బంగారు లేకపోతుంది అనగానే దాని వెనకాల రాముడు పరిగెత్తాడు. బంగారు ఎప్పుడైనా లేకుంటుందా? అది తెలియని ఈ తెలివి తక్కువ దేవుడు ఎట్లయిందన్నా. కనక మృగము భూమిని, కనకం అంటే బంగారం, కనక మృగము భూమిని కద్దులే కనకయే తరుణి విడిచిపోయే దాసరథియు తెలివి లేని వాడు దేవుడు ఎట్లాయాలన్నాడు. ఆయనకు గుడి కట్టారు ఈ దేశంలో. రాళ్ళు తెచ్చినలు రమ్యమో గుడి కట్టి, రాళ్ళు ప్రతిమను చేసే ఖ్యాతిగాను దేవుడంచు మొక్కి దీవించి పలుకున విశ్వదాభిరామ వినరవేమన్నాడు. రాళ్ళు తీసుకొచ్చి మన గుడి కడతాడు. ఒక అన్న దాని శిల్పాన్ని చేసి పెడతాడు. నువ్వు కట్టిన గుడి, నువ్వు పెట్టిన బొమ్మ నిన్ను ఎట్లా రక్షిస్తుందయ్యా బాబు? నువ్వే రక్షిస్తున్నావు. దాన్ని తాటిపోయేంత తాళం వేసి సీసీ కెమెరాలు పెట్టి ఎవడైనా దోసుకుపోతాడు. అందుకనే తిరుపతి మీద ఎప్పటికీ సీసీ కెమెరాలు తిరుగుతుంది. ఎవడో చెప్పుకోపోతుంది, ఎవడో అక్కడ లోపల ఉన్నాడు పెద్ద దొంగ. డాలర్ శేషాన్ని 300కి పైగా కాయిన్స్ దొంగలు చేసేసి ఇంకెవడక్కర్లేదు ఈ దేశంలో.
ఈ దేశంలో ఎలాంటి శ్రమ చేయకుండా బ్రాహ్మణులు కాళ్ళు మొక్కించుకుంటాడు. అయ్యే కాళ్ళు ఎవరు మొక్కడు, కాళ్ళు మొక్కించుకుంటాడు. మన సంపద అంతా పెట్టాడు, మీకంటే నేను గొప్ప అంటాడు. కాబట్టి ఈ దేశాల్లో ఒక మనిషి మరో మనిషి గౌరవించినటువంటి సమాజం, ఒక మనిషి మరో మనిషిని ప్రేమించలేని సమాజం గొప్ప సమాజం ఎట్లయితుందో నాకు చెప్పాలి. అందుకనే తండ్రి పెరియార్ చెప్పాడు, ఒక మనిషి మరో మనిషిని ప్రేమించలేని ఈ సమాజంలో బ్రతకడం కంటే చావడం పెట్టండి. గౌరవం లేని చోట బ్రతకడం కంటే చావడం చాలా గొప్ప పేరుగా. అందుకోసమనే నువ్వు బానిసగా ఉంటావా, స్వాభిమానం కోసం నువ్వు పోరాటం చేస్తావా నువ్వు తీర్చుకో. ఇంతకుముందు సార్ మాట్లాడుతున్నప్పుడు దేవుడి మీద ఒక చిన్న కామెంట్ వచ్చింది. ఎందుకు దేవుడు లేడంటారు? ఆయన స్టేజ్ ఎక్కగానే తమిళ్లో కడవలు ఇల్లై కడవలు ఇల్లై కడవలు ఇల్లవే ఇల్లై అంటారు. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేనే లేడు. ఎందుకు అంటున్నాడు దేవుడు లేడని? నాస్తిక సమాజం ఎందుకు చెప్తుంది దేవుడు లేడని? దీనికి ఒక ప్రధాన కారణం ఉంది, అందరూ బాగా వినండి. దేవుడు మత గ్రంథాలని ఆధారంగానే కుల వ్యవస్థ ఏర్పడింది. దేవుడు కుల వ్యవస్థ మతానికి అంతర్భాగంగా ఉంది. మతానికి దేవుడు కేంద్ర బిందువుగా ఉన్నాడు. దేవుడు బతుకున్న కాలం, మతం బతుకున్నంత కాలం ఈ దేశంలో కులం సజీవంగా ఉంటుంది. రామాయణం ఉన్నంత కాలం బట్టలు ఉతికే సాకులన్నా మనం మురికి పట్టించుకుంటే మన భక్తులు వదిలిగి మనల్ని శుద్ధి చేసేటువంటి సాకులన్నా గౌరవంగా బతకగలగాలి. మీరు ఒకసారి చెప్పండి. ఓకే, రాముడు తన భార్యని అడవిలోకి పంపడానికి ఆయన ఎవరిని చూపించాడు? సాకలను చూపించాడు. అంటే సాకలను మురికి పట్టులు చుట్టుకుంటారు, మురికిగా ఉంటాడు కదా. నువ్వు కారణ జన్ముడివి కదా, నువ్వు కారణ జన్ముడివి, నీకు ఎంత గొప్ప ఆలోచన ఉండాలి, పిల్లల్ని అడుగు ఎట్లా పంపిస్తావు? కాబట్టి ఇవన్నీ కూడా కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మాలని ఒక అసమానతను ఏర్పాటు చేయడం కోసం ఎప్పుడైతే మనధర్మ శాస్త్రం తప్పని చెప్పాడో, ఎప్పుడైతే మనధర్మ శాస్త్రం ధ్వంసం చేశారో దాని కారణంగానే రామాయణ మహాభారతం అనే గ్రంథాన్ని రాసి అది పిల్లలు కూడా రుద్దుతున్నారు. వాటి పాఠ్యాంశాలు పెట్టి భవిష్యత్తు నేటి బాలని రేపటి పౌరులుగా, రేపు మతోన్మాదులుగా మారుస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రజల సంగీత వాళ్ళు ఈ సంస్థలన్నీ కూడా ఉన్నాయి. దీనిలో క్రైస్తవులు ఉన్నారు, దీనిలో ఇస్లాం ఉంది. మతము, మత విశ్వాసాలు ఎప్పుడైనా సమాజానికి, సమాజం మనగడిగే ప్రమాదమే. మతములన్నీ మార్చుకోవడం, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగుతున్నాడు దొరకప్పలో. కాబట్టి ఇక్కడ మిత్రులందరూ కూడా ఐఎమ్ వెరీ సారీ, అందరు కూడా ఫోల్డ్ చేయగానే వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని, రేపు ఉందనగానే పనులన్నీ వదిలిపెట్టేసుకొని ఒక్కొక్కరు 100 కాదు 1000 మందితో ముగ్గురు చెప్పినట్టుగా మీ సామాజిక చైతన్యంతో మీరందరూ కూడా ఈ మీటింగ్ని విజయవంతం చేశారు. మీ అందరికీ కూడా భారత నాస్తిక సమాజం, నాస్తిక అందరికీ కూడా పేరు పేరున ఒక్కొక్కరి పేరు చెప్తే చాలా పెద్దగా ఉంది. చాలా దూరం నుంచి, సుదీర్ఘం నుంచి కూడా ఇక్కడికి వచ్చేసారి ఎంతో ఖర్చులు పెట్టుకొని ఈ ఉద్యమాలను నిలబెట్టుకుందాం. మనల్ని గౌరవంగా బతకడానికి, ఒక స్వాభిమానం కలిగిన ఒక సమాజంగా తీర్చిదిద్దడానికి జ్ఞానంతో, తెలివి బుద్ధి జ్ఞానంతో ఇలాంటి సంస్థలని, భావజాలను ముందు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాలకు వందనాలు చేస్తున్న స్టేజ్ మీద ఉన్నటువంటి అందరు అన్నలు కూడా వాస్తవానికి ఆఫ్ డే పెట్టుకున్నాం, మరోసారి పెట్టుకున్నప్పుడు 2 రోజులు పెట్టుకొని అందరూ మాట్లాడగలరు, అందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడగలరు. ఎవరిని చాలా మంది మాట్లాడించలేకపోయాం. ఐఎమ్ వెరీ సారీ. మరోసారి పెద్దగా చేయాలని చెప్పేసి కోరుకుంటామా. చంద్రబాబు భారత నాస్తిక సమాజం ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఈయన అడగాపురం చంద్రబాబు భారత నాస్తిక సమాజం అవసరాన్ని 30 సంవత్సరాల క్రితమే భావించి తన శిక్షణలో జాబ్ చేస్తుంటే నన్ను ప్రోత్సహిస్తూ నాతో పాటు అడుగులేసి సుదీర్ఘ ప్రాంతాలు ఎందుకంటే జరిగారు. దీంట్లో ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రతి ఒక్కరు పేరు పేరుగా ఉన్నారు. అందరూ ఇక్కడ రత్నమన్నా వాళ్ళందరూ కూడా దాదాపు 30 సంవత్సరాలుగా అసలు ఏ కమ్యూనికేషన్ లేని రోజులలో కూడా గ్రామాల్లో తిరిగి ఎడ్యుకేట్ చేసినటువంటి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అన్నలందరికీ కూడా పేరు పేరున సార్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అభినందనలు తెలియజేద్దామని కోరుతున్నాను.